నాటు పీత చూసారా ఎంత ఉందో దాని కొమ్ములు కూడా. ఇదిగోండి, అదిగోరా పెద్ద పీత చూసావా. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే పీతలు పట్టడానికి వెళ్ళబోతున్నాము. చాలా రోజులైంది పీతలు తిని. క్లైమేట్ కూడా చాలా మంచిగా ఉంది, అందుకని చెప్పి నాటు పీతలు అయితే పట్టడానికి వెళ్తున్నాం. చూద్దాం ఎన్ని పీతలు దొరుకుతాయో. ఈరోజు అయితే పీతలు పట్టి మంచిగా నేనే కర్రీ చేస్తాను. వీడియో చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు అయితే చూసేయండి. రండి. దొరుకుతుందా దొరకదా? రే ఉందా? చీర అంత పెద్ద రాయి అయితే దొరకలేదు, చిన్న రాయిలో ఉందిరా. ఇది వేసేయి. ఫస్ట్ పీత దొరికింది అయ్యా. ఉందా? అదిగో అదిగో అదిగో, వేసేయి. ఉండదా? ఉండదు. ఉంటుందా ఉండదా? ఉండదు. ఉంది. పట్టేశాను ఫ్రెండ్స్. ఇదిగోండి నాటు పీతలు. నేను నెతికే సైజు కూడా అయ్యే చూడండి. ఉందా? అది కాదు కాదు కాదు. ఏంటో అలా మిస్ అయిపోతున్నాయి. జాగ్రత్త, చూడు రాయలు తగులుతాయి. ఉత్తర వైపు రాయి దగ్గరికి వెళ్ళినట్టుంది. ఆ రాయే. అదిగో అదిగో, దొరికిందిరా. అరటి చెట్టు కూడా పడిపోయిందిరా ఇక్కడ. తినొచ్చు కదా ఇవి పులు. అయినా ఈ చెట్టు కూడా చూడు ఎంత సన్నగా ఉండి పైకంట వచ్చాయి. బాగున్నాయి అరటికాయలు కూడా. తినే యా. మీరు ఎప్పుడైనా ఇలాంటి కాలువల దగ్గరకు వచ్చి ఇలా పీతలు పట్టుకుంటే కామెంట్ చేసి పెట్టండి. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. అరే పద్ధతిరా. చూడండి అక్కడ పీత ఒకటి చాలా పెద్ద పీత మిస్ అయిపోయింది. కానీ బాగానే మా బామర్ది చేయి అడ్డంగా పెట్టాడు, వేలుని కరిసిందంట. ఎలా పడతాడో చూద్దాం. మరి వదిలేసే అని చెప్పాను, అయినా వినట్లేదు. అదిగో ఎంత పెద్ద. ఇప్పుడు దాకా మాకు దొరికిన దాంట్లో పెద్దది. ఇప్పుడు దాకా మాకు దొరికినవి అయితే ఇవ్వండి. అదిగో బ్లడ్ కూడా వస్తుంది. దొరికిందా? పట్టేసాడు రా, ఎత్తకుండానే బయటకు వస్తుంది. ఇదిగోండి చూసారా, మా ఏజెన్సీలో ఇలా ఉంటాయి మొత్తం పొలాలని. చూడండి ఎన్ని పొలాలు చుట్టూరు ఎంత మంచిగా నాటారు. ఇక్కడే మా బాబాయ్ వాళ్ళు పని కూడా చేస్తున్నారు బండితోటి. అదిగోండి ఆ బొడ్డోడు చూడండి. ఎంత ఎంత బెట్టు? 300. 300 కదా. చిన్న పిల్లోళ్ళ ఉండాలి బామర్ది. ఇదేంటి బామర్ది, ఇదేంటి బామర్ది. ఈరోజు మేము వచ్చింది కొంచెం మీడియం సైజ్ పీతల కోసం. మరీ పెద్దవి కాదు చిన్నవి కాదు, మీడియం సైజ్ అయితే కొంచెం కూరకు బాగుంటాయని చెప్పి. చాలా పెద్దవి దొరికాయి కానీ అవి చాలా మట్టుకు వదిలేసాము, చిన్నవి కూడా. ఇదిగోండి చిన్న పీత అయితే దొరికింది, ఇది నీటిలో వదిలేద్దాం. ఇదిగోండి ఇక్కడ వదిలిపెడదాం దీన్ని, ఎటు వెళ్తుందో చూద్దాం. హే వెళ్ళిపోయింది, బాయ్. కవర్ పాడేస్తాను రా. ఇదిగోండి మనకి ఎన్ని దొరికే పీతలు అయితే ఇవ్వండి. కరిస్తే ఊరుకునేది లేదు, అర్థమైందా? అదేనా?
అంత గట్టిగా అరిచావు కదరా. రే అమ్మా, ఇప్పుడు దాకా దొరికినట్లో పెద్దది పట్టేశాడు రా. ఇంత పెద్ద అసలు పట్టకూడదు అనుకున్నాం, కాకపోతే మాకు ఎక్కువ దొరకలేదు, అందుకని చెప్పి అది అయితే పట్టేసుకున్నాం. సరైనదిరా. రే జాగ్రత్తగా పెట్టి సంచిలో. అది రే జాగ్రత్త, వేసే పర్లేదు, ఎటు వెళ్ళవేమో కదా. రే అదిరా మనకు దొరికిన పెద్దది. అయ్యండి మాకు దొరికినాయి మొత్తం. ఇక్కడే పొలంలో పెట్టి నీట్గా క్లీన్ చేసుకొని ఇంటికి వెళ్ళి వంట చేస్తాము. మా బామర్ది క్లీన్ చేసి ఆ కవర్లో అయితే పెడతాడు, అదే అరిటాకులో. ఇదిగోండి మామ, మా సైడ్ పొలంలో దొరికే పీతలు అయితే ఇలా ఉంటాయి. మేమైతే వీటిని పీతలు ఎండ్రకాయలు అని పిలుస్తాం. మీ ఊర్లో వీటిని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. చాలా రకాలు ఉంటాయి. మా ఊర్లో దొరికే నాటు పీతలు అయితే ఇవి. అక్కడ పొలం దగ్గరే మొత్తం పీతలన్నీ బాగా చేయించేసుకొని వచ్చేసాను. ఇదిగోండి మాకు దొరికిన పీతలు అయితే ఇవి. ఇదిగోండి మొత్తం మాకు దొరికిన పీతలని చూసారా ఎంత మంచిగా క్లీన్ చేశాడు. వీటిని ఇప్పుడు కొంచెం పసుపు వేసి మంచిగా కడుక్కుందాం. కొంచెం నీళ్లు పోసి మొత్తం ముక్కలన్నీ నీసు వాసన పోయేంత వరకు చక్కగా పసుపుతో కడుక్కుందాం. ఇది చూడండి ఎంత ఉందో, దొరికిన పెద్దదాంది. దానికి ఈ పెద్దదానికినో చిన్నదానికి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో సైజు. అసలు పీతల కర్రీ కట్ల పొయ్యి మీద టేస్టీగా ఎలా ఉండాలో ఈరోజు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ కట్టెల పొయ్యి మీద మంచిగా మంట పెట్టుకొని అందులో పసుపుతో కడుక్కున్న పీతల్ని అలా పెట్టుకోవాలి కళాయిలో. ఇదిగోండి ఇలాగ మొత్తం వాటర్ అంతా ఇంకిపోవాలి. పీతలు పక్కనెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ మంచిగా వేడైంది. ఇందులో వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుందాం. ఆనియన్స్ రోస్ట్ అయినాయి. ఇందులో పచ్చిమిర్చి, 2 టమాటా స్లైసెస్. టమాటాలు మంచిగా నరిగాయి. ఇందులో స్పెషల్గా ఇప్పుడు కొత్తిమీర కాడలు వేసుకుందాం ఫ్లేవర్ కోసం. చూసారా గ్రేవీ ఎంత టెంప్టింగ్ ఉందో. రెడీ అయిపోయింది. ఇందులో మన స్టార్ ఐటమ్ పీతల ముక్కలు ఫ్రై చేసుకుని వేసేసుకుందాం. గ్రేవీ రెడీ అయిపోతుంది. మొత్తం మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసుకుందాం. మసాలా చూసారా ముక్కలకి ఎలా పట్టిందో. బాబా ఏం పట్టిందయ్యా మసాలా ముక్కలకి. టేస్ట్ ఎలా ఉంటుందో మరి. మీరు ఎప్పుడైనా ఇలాగ ఈ స్టైల్లో పక్కగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మన కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లో. మా అమ్మ అయితే ఆల్రెడీ నా కోసం చిక్కుడుకాయ కూర చేసింది. నేను పీతలు వేసుకొని ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఇది చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్ ఉందో. ఈ ముక్క కూడా వేసుకుందాం. ఇది టేస్ట్ చూసి చెప్తాను మా అమ్మలకి, నాన్నకి, అందరికీ. ఇదిగోండి ఫస్ట్ ముద్ద. అబ్బా అద్దరిపోయింది. చూసి ఎంత నీట్గా ఉడికిందో. షెఫ్ అయిపోతాం. అందుకని మన ఛానల్ పేరు న్యాచురల్ షెఫ్ హంట్ అని పెట్టి, మనం కూడా షెఫే కాదు. చాలామంది 100 రూపాయలు తినరు, కానీ నాకు చాలా ఇష్టమే. ఇప్పుడు గేమ్ ట్రై చేద్దాం. బా మీలో కూడా పీతల కర్రీ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. కామెంట్ చేయండి.
ఎప్పుడైనా పీతలు దొరికితే నేను చేసిన స్టైల్లో ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో బోల్డ్ ఉంటాయి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, సరేనా? బాయ్.